ఓజీతో పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలో తన మార్క్ వేశాడు. గతంలో నటించిన గ్యాంగ్స్టర్ మూవీస్ బారు, పంజాలో కూడా ఇంత స్టైలిష్గా కనిపించలేదు. సుజిత్ స్టైలిష్ టేకింగ్తో స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. సినిమాలో పవన్ కనిపించేది తక్కువైనా తన పవర్ఫుల్ ఆరా సినిమా అంతా నడిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్లా కనిపించాడు. సుజిత్ రాసుకున్న ప్రతి సీన్లోనూ పవన్ కళ్యాణ్ పైన ప్రేమ కనిపిస్తుంది. ఒక రొటీన్ రెగ్యులర్ కథను పవన్ కళ్యాణ్ అనే పేరు చుట్టూ తిప్పేశాడు. ఒకటైతే నిజం, ఇన్నేళ్ల కెరియర్లో పవర్ స్టార్ను ఇంత పవర్ఫుల్గా ఎవరూ చూపించలేదు. వీటికి తోడు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి బాక్సులు బద్దలైపోతాయి. సినిమా అక్కడక్కడ స్లో అయినా సరే తమన్ మ్యూజిక్ కాపాడేసింది. సినిమా అంతా బ్లడ్ బాతే. హీరోయిన్ ఉన్న కొన్ని సీన్లు మాత్రమే కాస్త కూల్గా ఉంటుంది. ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్ని ఇంకా బలంగా చూపించాలి. ఫస్ట్ హాఫ్ మాస్ మానియాతో రైమని పరుగులు పెట్టింది. సెకండ్ హాఫ్ కొంత తడబడింది. జపాన్ సమురై సీన్లు, ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య సీన్లకు బ్యాక్ అండ్ స్టోరీ ఇంకా కాస్త ఎలివేట్ చేస్తే బాగుండేది. మధ్యలో సాహో మూవీ లింకులు చూపించడం లాంటివి చమక్కులు. సుజిత్ ఇంత స్టైలిష్గా తీయకపోయినా, లేకపోతే తమన్ ఈ రేంజ్లో మ్యూజిక్ ఇవ్వకపోయినా ఓజీ గురించి మనం మాట్లాడుకునే అవసరం వచ్చేది కాదు. సలార్లో ప్రభాస్ లాగా పవన్ కళ్యాణ్కు ప్రతి మూమెంట్లో ఒక ఎలివేషన్ ఉండటం ఫ్యాన్స్కు బిగ్ ఫీస్ట్ అని చెప్పాలి.